కరోనా కార్మికుల జీవితాల్లో సంక్షోభాన్ని మిగిలిస్తోంది. దాదాపుగా వారి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఏదైతే పెన్షన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి దాదాపుగా ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలకు పైగా భవిష్య నిధిని ఎంప్లాయీస్ అందరూ కూడా విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకు ఇలా జరుగుతోంది, ఏమిటి దీనికి ఉన్న కారణాలు అన్న విశ్లేషణ చూస్తే కనుక దాదాపుగా ఈ కరోనా సంక్షోభం మాత్రమే ముఖ్య కారణం అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగులు పని దినాలను కోల్పోవడం, దానికి సంబంధించి వాళ్ళకి సరైన జీతాల్లో కోత, అలాగే జీతాలు రాకపోవడం, సంస్థల నుంచి జీతాల చెల్లింపులో జాప్యం అవ్వడం, అలాగే వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సాయం అందకపోగా ఇప్పుడు ఉన్నటువంటి ఈపీఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో దానిలోంచే ముఖ్యంగా విత్డ్రాకి వీళ్ళందరూ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే దాదాపు 80 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయలను డ్రా చేసుకోవడం జరిగింది. ఇది వచ్చే వారం లోపలనే దాదాపు 1 కోటికి పైగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డ్రా చేసుకుంటూ వెళ్తారు. ఇది దాదాపుగా 80,000 కోట్లకు కూడా చేరవచ్చు అన్నటువంటి విషయాన్ని ఈపీఎఫ్ వర్గాల వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆలంబన దొరక్క, అలాగే ఇటు పని ఎప్పుడు వస్తుంది, అలాగే సంస్థలు ఎప్పటి నుంచి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో కార్మికులు ఎదురు చూస్తూ ఉండగా, ఒక పక్క నుంచి కుటుంబ పోషణ భారం అవుతూ, ఎక్కడ పనులు దొరక్క అప్పులు పెరుగుతూ, ఏం చేయాలో తెలియనటువంటి ఈ కష్టకాలంలోని ఈపీఎఫ్ విత్డ్రా కోసమే మొగ్గు చూపుతున్నారు ఉద్యోగులందరూ. అది చిరుద్యోగి నుంచి, అలాగే చిన్న సైజు కార్మికుడి దగ్గర నుంచి కూడా పెద్ద ప్రభుత్వ అధికారి దాకా కూడా దాదాపు ఈపీఎఫ్ని వాడుకునేందుకే అందరూ మొగ్గు చూపుతున్నారు అన్నటువంటి విషయం ప్రస్తుతం ఇక్కడ రిపోర్టుల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలకు పైగా రిజర్వ్ నుంచి తీసుకున్నారు. ఇది ముందు 80,000 కోట్లకు వెళ్తుందని చెప్పి అటు ఆర్బీఐ వర్గాలు కూడా కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఇది ముందు ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుందో, ఎంప్లాయీస్కి సంబంధించి రేపు పొద్దున్న వాళ్ళు రిటైర్ అయ్యేసరికి మళ్ళీ ఫండ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, వాళ్ళకి అప్పుడు ఆర్థిక స్వాతంత్రం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాలు ఆర్థిక నిపుణులు లెక్క వేస్తూ ఉన్నారు.